కొన్ని సార్లు కొంతమంది చేసే మోసాలను చూస్తే ఒకసారి పిచ్చికిపోద్ది. సహజంగా జేబులు కొట్టేసే వాళ్ళని, లేదా మన గ్రామాల్లోకి వచ్చేసి ఏదో మాయమాటలు చెప్పి మీ పట్టీలకి మీ బంగారానికి మెరుగుపడతామని చెప్పి పట్టీలు దొబ్బేసే వాళ్ళని, ఇలా చిన్న మోసాలు, లేదా చీటిపాట్లు వేసి చీటిపాట్లతో జంప్ అయ్యే వాళ్ళని, లేదా బ్యాంకులో ఎంప్లాయ్ అనుకోండి, ఆ బ్యాంకులో ఏదన్నా ఒక 10 లక్షలు 5 లక్షలు స్కామ్ కొట్టేసి డబ్బులు నొక్కే వాళ్ళని ఇలా చూస్తాం. ఇలా సహజంగా చిన్న మోసాలు చూస్తూ ఉంటే మనకి పెద్దగా ఏమనిపించదు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే మోసాన్ని కానీ మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆ మోసం ఏంటంటే తమిళనాడు స్టేట్లో కడలూరు అనే జిల్లాలో పెన్రూటి అనే గ్రామంలో కమలబాబు అని ఒక అతను ఉన్నాడు. అతను మామూలు వ్యక్తి కాదు అసలుకి. అది మీకు చెప్పేటప్పుడు కూడా నాకు నవ్వొస్తుంది. సరే, వివరాల్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విజ్ఞప్తి. కొద్దిగా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మందాసార్ అనే యూట్యూబ్ ఛానల్. కొద్దిగా చూసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంక మ్యాటర్లోకి వెళ్దాం. ఈ కమలబాబు గారు ఒక అద్భుతమైన, అంటే మనం ఆయన పోరకూడదు కానీ పోరకుండా ఉండలేకపోతున్నాను. అసలుకి ఆ మోసం అంతా ఇంత చిన్న మోసం కాదు. సరే చెప్పేస్తాను. ఆయన ఏకంగా ఒక ఎస్బీఐ బ్యాంక్ని పెట్టేశాడు, డూప్లికేట్ బ్యాంక్. అది నిజమైన బ్యాంక్ కాదు, డూప్లికేట్ బ్యాంక్. ఆయన ఫ్రెండ్స్ ఇంకా చాలామంది కలిసి ఈ పెన్రూటి అనే గ్రామంలో ఏకంగా ఎస్బీఐని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని దాని దగ్గర 4 నెలలు నడిపాడు అతను. అసలుకి అతని తెలివితేటలకి, అతని చాణక్యానికి, అతని యొక్క చతురతకి, అతని యొక్క హార్డ్ వర్క్ తలుచుకుంటే ముచ్చటేస్తుంది. అయితే అది పని అవడం వలన దొరికిపోయిండు. సరే మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇందుకు మ్యాటర్ ఏంటంటే, ఈ కమలబాబు గారు వాళ్ళ అమ్మగారు ఆ బ్యాంకులో రిటైర్ చేసి ఏదో చిన్న జాబ్ చేసి రిటైర్ అయిపోయారు. అయితే ఇతను ఏం చేశాడంటే ఆ బ్యాంకులో ఆఫీసర్లకి, వీళ్ళకి భయోళ్ళకి పెద్దోళ్ళకి అర్జీ పెట్టుకున్నారు, సార్ మా అమ్మగారి జాబ్ నాకు ఇవ్వండి అని. వాళ్ళు ఏం చేశారంటే అలా ఇవ్వడం కుదరదబ్బా, కొన్ని రూల్స్ ఒప్పుకో అని జాబ్ ఇవ్వలేదు. సరే అయితే అతను దాన్ని మనసులో కసిగా పెట్టుకోండు. ఇతను ఎప్పుడు ఆ బ్యాంక్కి వెళ్ళటం వలన అక్కడ అట్మాస్ఫియరు, అక్కడ రూల్స్, అక్కడ వాతావరణం, కథాకమామిషం అన్నీ అతనికి అర్థమైనాయి. సరే అని అతను వాళ్ళ సొంత ఊర్లో మరి ఎక్కడో అది పెన్రూట్ అనే గ్రామం, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ముఖ్యంగా స్టాంపులు తయారు చేసే వాళ్ళని, లేదా టైప్ మిషను, తర్వాత ఏటీఎం మిషను, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని, మేనేజర్స్ని, అచ్చం ఇంక ఎస్బీఐ బ్యాంక్ లెక్క. అసలు ఎవ్వరో ఇంతవరకు 3-4 నెలలు పెట్టినా ఒక్కడ దాన్ని గుర్తించలేదు దాన్ని. చూడండి అసలుకి అద్భుతం. సరే ఓకే పెట్టేశాడు, బ్యాంక్ రన్ అవుతుంది. అసలుకి ఆయన తెలివితేటలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి స్టాంపుల దగ్గర నుంచి, వర్కర్స్ దగ్గర నుంచి, మనం రసీదులు ఉంటాయి కదా, డిపాజిట్, తర్వాత విత్డ్రా ఫాము, అన్నీ ప్రతిదీ, తర్వాత మేనేజర్ రూము, తర్వాత గోల్డ్ టెస్ట్ చేసేది, ప్రతిదీ ఎక్స్పర్ట్లు పెట్టేశాడు. అసలు అతని ధైర్యాన్ని చూస్తే నాకు అర్థం కావట్లేదు అసలుకి. సరే పెట్టేశారు. ఇక కస్టమర్లు వస్తున్నారు, డబ్బులు డిపాజిట్ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు, పోతున్నారు. ఎవ్వరికి అర్థం కాలేదు. 3 నెలలు అంత సక్రంగా సాగుతుంది. మరి ఈయన ఎలా దొరికాడంటారా? ఎలా దొరికాడంటే ఒక సీనియర్ బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. అతను మరి అవురు కాదు, ఏదో పని మీద వెళ్ళిపోతా బ్యాంక్ వచ్చాడు. బ్యాంక్ వస్తే అక్కడ వీళ్ళు ఏదో కొంచెం అతన్ని హడావుడి చేశారు. గవర్నమెంట్ డిపాజిట్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఏదో కొంచెం కన్ఫ్యూజ్గా హడావుడిగా ఉంది. అప్పుడు అతనికి డౌట్ వచ్చి పైన పెద్ద ఆఫీసర్లకు ఫోన్ చేశాడు, సార్ పలానా చోట బ్యాంక్ ఏమైనా మన వాళ్ళు పెట్టారా అని కనుక్కుంటా అని చెప్పి ఆయన కూడా 6 రోజుల తర్వాత ఫోన్ చేసి ఏం పెట్టలేదండి. సార్ అయితే ఒకసారి రాండి అని అన్నారు. ఆ పెద్ద ఆఫీసర్ కూడా ఈ రిటైర్డ్ అయిన ఈ ఎంప్లాయ్ ఉన్నాడు కదా, అతను పెద్ద ఆఫీసర్ని పిలవడం వల్ల అతను కూడా వచ్చాడు మెల్లగా. ఇక ఇద్దరు కలిసి దాన్ని మెల్లగా ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ అని తేలింది. అంతే, మెల్లగా పోలీసులను పిలిపించేసి అందరు నష్టం చేశారు. మొత్తాన్ని దొరికిపోయాడు. 4వ నెలలో మన కమలబాబు గారు, మన గురువుడు దొరికిపోయాడు. అయితే ఇక్కడ నాకు విచిత్రం ఏంటంటే అతనుకున్న తెగింపు, అతనుకున్న తెలివితేటలు, అతనుకున్న ఒక నాలెడ్జి, ఒక అద్భుతమైన దాన్ని ఏమంటారు విజువలైజేషన్, వీటిలన్నిటిని సక్రమైన మార్గంలో ఉపయోగించుకున్నట్టయితే ఒక అద్భుతమైన వ్యక్తి అయి ఉండేవాడు. కానీ ఏం చేస్తాం, రాంగ్ మార్గాన్ని వెళ్ళాడు. ఎప్పుడైనా దొరకాల్సిందే, దొరికాడు. కానీ ఆయన తెలివితేటలు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేవు.
శభాష్ కమలబాబు గారు. కమలబాబు గారికి నమస్కారం. కొద్దిగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొద్దిగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.